హలో హాయ్ ఎవ్రీవన్. హాయ్. Hello. హాయ్. సో సాంచిత గారు, కార్తిక్ గారు అండ్ జయంత్ గలి గారు. సో లవ్ లైఫ్ అండ్ పకోడీ మూవీ హీరో హీరోయిన్ అండ్ డైరెక్టర్. సో ఇక్కడ మనకి ముగ్గురు ఉన్నారు కాబట్టి లవ్ లైఫ్ అండ్ పకోడీ అవి కూడా 3 words. ఇఫ్ యూ వాంట్ టేక్ వన్ ఆఫ్ దెమ్, లవ్ లైఫ్ అండ్ పకోడీ, ఇండివిజువల్లీ ఎవరెవరు ఏ వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటారు? I'll take pakodi. I'll take పకోడీ. ఓకే, Love. లవ్. Yeah, I want to take life anyway. So life. వావ్. సో ముగ్గురు కూడా ఇక్కడ 3 డిఫరెంట్ లవ్ లైఫ్ అండ్ No పకోడీ. ఓకే. సో ఎందుకు పకోడీ డైరెక్టర్ గారు ముందు మీతో స్టార్ట్ చేస్తే వై అంటే లవ్ లైఫ్ అండ్ పకోడీలో ఎందుకు పకోడీని సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు అని అంటే నువ్వు కానీ ఒకవేళ పకోడీ వద్దు అన్నావంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అందుకే నేను పకోడీ తీసుకుంటా. స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని. వేసుకొనే చెప్తున్నా. ఓకే. అండ్ వై లవ్? Why love? Movie అంతా లవ్ గురించే, రిలేషన్షిప్స్ గురించి, రైట్? సో అని వితౌట్ లవ్ ఇట్స్ బోరింగ్ కదండి, అందుకే లవ్. ఓకే. సాంచిత గారు యు హావ్ సెలెక్టెడ్ లైఫ్ కదా? Life. Yeah. Because life is everything. It's love, it's pakodi, it's everything. A mix of everything. Obviously intelligent answer. చాలా. దానికి ఏం తక్కువ లేదు, చాలా ఇంటెలిజెంట్. యా. సో చాలా చూసుంటారు మేబీ షూటింగ్ ప్రాసెస్ లో అన్నిట్లో, అందుకే చెప్పారు. Maybe. Correct? సో లవ్ లైఫ్ ఓకే ఫైన్, పకోడీ ఎలా, హౌ? అంటే పకోడీ అని అంటే సినిమా పకోడీ గురించి కాదు, పకోడీని ఒక టూల్ లాగా యూజ్ చేశాను నేను. సో ఒక మెటాఫోర్ లాగా యూజ్ చేశాను. సో అది మీకు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు అరుణ్ హేట్స్ పకోడీ అని వస్తుంది కదా, సో దట్ ఈస్ ద థింగ్, లైక్ హీ హేట్స్ పకోడీ అండ్ దెన్ వాట్ హ్యాపన్స్. సో హౌ దాన్ని మెటాఫోర్గా యూజ్ చేసుకొని ఈ లవ్ గురించి లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది ఎలా లింక్ చేశాను అనేదే ఇస్ ద ఫిల్మ్. సో అయితే ఇందులో ఇంకొక హీరో కూడా ఉన్నారు. ఇంకొక హీరో. యా 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 యా. ఓకే. సో ఇక్కడ కనిపించే హీరో కాకుండా ఇంకొక హీరో కూడా, కనిపించని హీరో. సంథింగ్ పకోడీ అని అంటే యా మనకి క్యాచీ వర్డ్, అందరికీ పకోడీ ఇష్టం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరు సినిమా చూసిన తర్వాత ఇట్స్ మోర్ లవ్ అండ్ లైఫ్ ఓన్లీ. పకోడీని ఓన్లీ జస్ట్ యాజ్ అ టూల్ యూజ్ చేశాను అంతే నేను. అంటే ఏదో మార్కెటింగ్కి అట్లని కాదు, బట్ ఇట్స్ అ మెటాఫోరికల్ ఎక్స్పెరిమెంట్. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు జయంత్ గారు? వీళ్ళిద్దరినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని, సో నేను చాలా సో స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్టర్స్. సో సో ఆ స్టోరీకి ఎవరు కరెక్ట్గా మ్యాచ్ అవుతారో వాళ్ళ కోసమే నేను ఎనీబడి వుడ్ సర్చ్ ఫర్. సో నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో చాలా మంది, నేను ఐ డెంట్ డూ ఎనీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళతో వర్క్ చేయడం కానీ, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు నాకు బాగా, అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతేగాని వాళ్ళు నాకు హెల్ప్ చేయగలిగేంత స్టేజ్లో లేరు. సో జస్ట్ దే ఆర్ లైక్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. కానీ సో ఆ బాధలు ఏవో నేను పడాలి. సో నేను ఇక్కడికి వచ్చి చూశాను, ఐ డెంట్ ఫైండ్ ఎనీవన్. వీళ్ళిద్దరిని చూడంగానే సినిమా చేసేటప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కదా, సో నాకు ఫస్ట్ చూడంగానే అనిపించింది వీళ్ళు సెట్ అవుతారని. దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ దెమ్. అండ్ వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా ఒక కథని వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ చేయాలి అని అంటే ఫస్ట్ కథను అర్థం చేసుకోవాలి. ఈ కథ ఎస్పెషలీ రిలేషన్షిప్స్ మీద నేను రాసిన కథ కొద్దిగా లేయర్డ్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే లైఫ్లో కొద్దిగా మెచ్యూరిటీ వస్తే తప్ప యూ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. యంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ కథని అర్థం చేసుకొని వాళ్ళు ఓన్ చేసుకొని పర్ఫామ్ చేయగలిగేంత మెచ్యూరిటీ ఉండాలి. సో బోత్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ వై హ్యావ్ గాన్ ఫర్ ఇట్. సో నాకు లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ విజువల్ మీడియం ప్రజెంట్ చేస్తున్నప్పుడు అంత. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని అంటే నేను ఐల్ సే ద సెన్సిబిలిటీస్ టు అండర్స్టాండ్ ద ఫిల్మ్, టు అండర్స్టాండ్ ద స్టోరీ, టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటాను. So it's not because of their looks that I selected, it's because of their understanding, their maturity levels and their sensibilities
దానికోసమే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కార్తిక్ గారు, ఎందుకు మూవీలో మ్యారేజ్ అంటే అంత భయం? మూవీలోనే కాదండి, రియల్ లైఫ్లో కూడా. ఒరిజినల్ క్యారెక్టర్ ఒరిజినల్ అంటే క్యారెక్టర్ ఒరిజినల్ అంటే క్యారెక్టర్ నెక్స్ట్ డోర్ బాయ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇది చాలా రిలేటబుల్ అండి. ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ బాయ్. సో ఎలా రిలేషన్షిప్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలా డీల్ చేస్తారో అని. సో ఇట్స్ అ వెరీ రిలేటబుల్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ దట్ హ్యావ్. నేను ఒకటి యాడ్ చేస్తాను. సో ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఎ బాయ్ టు అ మ్యాన్. ఓకే. అండ్ సంచిత గారు, సో మీకు కూడా ఏమన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అయినా ఇది, లేకపోతే కంప్లీట్లీ ఆపోజిట్ అంటారా? వాట్ కైండ్ ఆఫ్ Not క్యారెక్టర్? completely opposite. Yeah. More, it's Riya's my character's name. She's more a lot like me. Like he said, like a journey of a boy to a man. Similarly, it's from a girl to a woman, and the situations, evolutions of emotions, all the things that she overcomes with not just her relationship with her partner, with her friend, with her family. So it explores a relationship, and it's not just about the boy and the girl, it's about their families, their friendships as well. So yeah, so that's another great part of our script, because it just doesn't deal with one kind of relationships, it's addressing many relationships. సో ఇంతకీ లవ్ చేస్తున్నట్ట చేయనట్ట? I don't ట్రైలర్ లో I don't understand. ద ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది కదా, Ah. లవ్ చేస్తున్నారా అంటే ఆఫ్ కోర్స్ ఐ డూ, ఆర్ మేబీ But then I don't, because she's maturing, no? So her relationship ka ideas also evolving. So at some points you're also unsure of what you're doing with your life. ఇట్స్ లైక్ వెరీ సిమిలర్ టు ప్రజెంట్ సినారియో అనుకోవాలా జయంత్ గారు? అంటే ప్రజెంట్ సినారియోలో యూత్ ఫేస్ చేసే రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు. అంటే కొన్నిసార్లు వింటూ ఉంటాం, సమ్టైమ్స్ దర్ నాట్ ఈవెన్ ష్యూర్ లైక్ లవ్ రిలేషన్లో ఉన్నా సరే దర్ నాట్ ఈవెన్ ష్యూర్ లైక్ లవ్ చేస్తున్నామా ఏంటి. అర్థమైంది. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. రిలేషన్షిప్స్లో ఇష్యూస్ యూత్లో లేవు. యూత్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఇష్యూస్ లేవు. రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్నది పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళయి 70 సంవత్సరాలు అయిన వాళ్ళకి, అందరికీ ఉన్నాయి ఇష్యూస్. యూత్లో ఉన్నది కన్ఫ్యూజన్స్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే యంగ్స్టర్స్ ఎవరిని అడుగుతారు? ఎల్డర్స్ని అడుగుతారు. వాళ్ళే ఇష్యూస్లో ఉన్నారు, వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తారు? సెకండ్, యంగ్స్టర్స్ ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఫోన్లోనే బ్రతుకుతున్నారు. ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ త్రూ ఫోన్స్, రైట్? వాడికి పక్కన వాడి గురించే సరిగ్గా తెలియదు. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి ఆలోచించే ఇన్వెస్ట్ చేసేంత టైము చాలా తక్కువ మంది పెడుతున్నారు. సెకండ్ థింగ్ ఈజ్, వాళ్ళకే క్లారిటీగా లేనప్పుడు ఇంకా పెద్దోళ్ళని అడిగినా కానీ వాళ్ళు చెప్తే కూడా అర్థం చేసుకునేంత వీళ్ళకి మెచ్యూరిటీ ఉందని నేను అనుకోను. సో ఇదేం చేస్తున్నానంటే, ఈ స్క్రిప్ట్లో నేను ఏం చేస్తాను అంటే, ఈ యంగ్స్టర్స్ వాళ్ళ కన్ఫ్యూజన్స్, ఎల్డర్స్లో ఉన్న ఇష్యూస్, వీటిని అన్నిటినీ సమాహారంగా చేసి సొల్యూషన్ ఇస్తుంది అని చెప్పను, బట్ ఒక డిస్కషన్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తుంది. అంటే ప్రేమించడం కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రశ్నించడం. సో ఈ సినిమాలో ద్వారా మేము అది చేస్తాం. ఓకే. సో ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది అంటారు రిలేషన్స్. అంటే ఇప్పుడు నేను సినిమాలో ఒక పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది మీరు పెరిగిన పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో అయితే కంపల్సరీ వెళ్తారు. అలా వెళ్ళారు అని అంటే దెన్ ఐ విల్ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్. ఏమన్నా రియల్ లైఫ్లో కొంతమందిని దగ్గరగా చూడడం వల్ల ఏమన్నా ఈ థాట్ వచ్చిందా, ఈ స్టోరీ థాట్? అఫ్ కోర్స్. సో ఈ సినిమా స్టోరీ ఇవాల్వ్ అవ్వడానికి ఒక సీడ్ ఉంటుంది. సో ఆ సీడ్ ఎట్లా వచ్చింది అని అంటే, వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్ విత్ మై ఫ్రెండ్స్, దాంట్లో నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, అంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అంటే వాళ్ళు ఒక రకంగా అనుకుంటున్నారు, నేను ఒక రకంగా అనుకుంటున్నాను. దట్ ఈస్ మై సబ్జెక్ట్. ఓకే. సో ఇన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా లేరనా? ఎలా? నో దట్ ఈస్ రాంగ్.
సో దట్ ఈస్ ఇప్పుడు ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ బేసిక్గా. సో ఇష్యూస్ ఉన్నా కానీ హ్యాపీగా ఉండొచ్చు, అంటే మనం కొద్దిగా అడ్జస్ట్ అయ్యి బ్రతకగలిగితే హ్యాపీగానే ఉండొచ్చు అక్కడ. సో దట్ ఐ థింక్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. యా. అంటే ట్రైలర్లో లాస్ట్కి వచ్చేటప్పటికి ఉంటుంది కదా, రే నిజం చెప్పరా నువ్వు నీ మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉన్నావా అని. యూ వోంట్ బిలీవ్ అండి, శ్రీధర్ గారిని ఒక నిన్న ఎస్టర్డే ఓన్లీ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది శ్రీధర్ గారిని. ఐ వాజ్ లైక్ వాచింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనమాట ట్రైలర్ లవ్ లైఫ్ అండ్ పకోడీ. ఐ థాట్ అక్కడ టైటిల్స్ పడంగానే ఐ థాట్ అక్కడ అయిపోయింది అనుకుని ఐ జస్ట్ క్లోజ్డ్. నో దట్ సీ దట్ లాస్ట్ వన్ అని చెప్పి సో ఎక్సైటెడ్. అది చూస్తే ఆ లాస్ట్ వన్ చాలా బాగుంటుంది అని చెప్పి సో ఎక్సైటెడ్ అనమాట. సో అదే ఆ అబ్బాయి చెప్పిన డైలాగే, ఆర్ యూ హ్యాపీ అని అంటే ఫస్ట్ హ్యాపీనే అంటాడు. మళ్ళీ అడిగినప్పుడు వాడికి డౌట్ వస్తే నువ్వు ఇన్నిసార్లు అడిగి డౌట్ తెప్పిదిరా బాబు అని అంటాడు. ఓకే. అండ్ కార్తిక్ గారు, వాట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ మొత్తం మన లవ్ లైఫ్ అండ్ పకోడీ మూవీ షూటింగ్ ప్రాసెస్ మొత్తంలో కూడా వాట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు? ద సేమ్ క్వశ్చన్. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. యూనో ఫస్ట్ టైం ఫర్ మీ కెమెరా ముందు, అండ్ దెన్ స్టోరీ కూడా ఈ మూవీకి రియల్ హీరో ఇస్ ద స్టోరీ, రైట్? జయంత్ గారు ఫస్ట్ టైం ఆ స్టోరీ తీసుకొచ్చి నరేట్ చేస్తున్నప్పుడే నేను ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. సో ఆ స్టోరీ, ఇంకా అరుణ్, ఐ ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ అరుణ్ ఇన్ ద మూవీ. అది జస్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను అలా చెరీ పిక్ చేయలేను, ఇది బాగుంటుంది అది బాగుంటుంది, మొత్తం అండ్ ప్యాకేజ్. అండ్ ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే రైట్, అందరూ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ ఏంట్రా అంటే నా పార్ట్ నేను ప్లే చేస్తున్నా అని ఎవ్వరూ లేరు. ఎవ్రీబడి వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్ విత్ ద సేమ్ ప్యాషన్. అంటే ఈ సినిమాకి మణిరత్నం గారు డైరెక్టర్, ఇలాంటి మణిరత్నం గారు లాంటి డైరెక్టర్లు అయితే ఆయన కోసం చేస్తున్నారు అని అనుకుంటారు. నేను ఎవరినండి? నథింగ్. అంటే నేను ముందు షార్ట్ ఫిల్మ్ కూడా చేసి చూపించలేదు వాళ్ళు, అంటే నేను ఏమీ చూపించలేదు, రైట్? కానీ వాళ్ళు అంత ఎగ్జైటెడ్గా, అంత ఇంట్రెస్ట్గా, అంత ప్యాషనేట్గా, అంత మనసు పెట్టి చేశారు అని అంటే దానికి నేను ఇంకొకరో కారణం కాదండి, అది కథ మాత్రమే. అందరూ ఆ కథకి అలా కనెక్ట్ అయ్యి చేశారు కాబట్టే ఈ సినిమా ఇప్పుడు ఇలా అంత ఫ్రెష్గా వచ్చింది, అందరూ అంత బాగా ఎంజాయ్ చేశాం. సో ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మేము ఒక దగ్గర సెట్ వేసి చేసేటప్పుడు నెక్స్ట్ ఏదైనా బాల్కనీలో షూట్ చేయాలి అని అంటే సాంచిత వుడ్ గో అండ్ క్లీన్ ద బాల్కనీ. అంటే నేను ఎవడు చెప్పరు కూడా తనకి. షీ జస్ట్ వెంట్ అండ్ డిడ్ దట్. అంటే నేను చూసాను, ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై టీమ్. సో దట్ ఈస్ ద బ్లడ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ we put for this film. Yeah. That's so nice to hear actually. So Sandesh, so sorry, మీ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పి సంచిత కాదు కదా మీరు చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే, సంచిత కాదు సంచిత. ఓకే. ఎస్. సో సంచిత గారు, ఇందాక అయితే కార్తిక్ గారు చెప్పారు బెస్ట్ అంటే ఒకటి పిక్ చేయలేము, ఇట్స్ లైక్ హోల్ ప్యాకేజ్ అని చెప్పి షూటింగ్ ప్రాసెస్లో. బట్ కొన్ని సీన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయటము, లేదా మన హార్ట్కి చాలా దగ్గరగా ఫీల్ అయ్యి చేస్తాం కదా, అలా ఏమన్నా ఉన్నాయా సీన్స్ మీకు హార్ట్కి బాగా దగ్గరగా అనిపించినవి? Yes, there is one scene. There is this one scene in the terrace that I don't want to talk more about it, but when you watch it, you'll see. That's a very important part in their relationship. So I would say, because it's about relationships, it's about life. You tend to learn yourself through your character. You will also, like when she's as a character realizing something, you yourself also are realizing something, and how you take that in your life and apply it. So there, and not just that point, there are many points in the film where you've as a character and as a person have realized so much about your life while shooting this movie. So I've taken a lot from this film in my personal life as well. So yeah, I learned not just as an actor but also as a person through this film. అండ్ ట్రైలర్ లాంచ్కి అల్లు శిరీష్ గారు రావటం,
వెరీ గుడ్ యాక్చువల్లీ. కోర్స్ అంటే ఆయన సీరియస్లీ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అంటే ఎంత హంబుల్ అంటే ఇప్పుడు అల్లు గారి వంశంలో పుట్టిన అబ్బాయి ఆయన. సో ఆయనకి అసలుకి సార్ అనాలని కానీ ఇలా అనాలని కానీ ఏమీ అసలు దెర్ ఆర్ నో రూల్స్, ఎవరు అడగరు కూడా ఏమీ అని. అయినా కానీ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ హలో లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో సార్ అని అన్నారు. లుక్ అట్ ద పర్సన్, ఐ మీన్ అదే దట్ ఈస్ పర్సనాలిటీ. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు శిరీష్ గారు ఆర్టికల్ ఒకటి నేను చదివి దట్ ఆల్సో బికేమ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే నేను డెసిషన్ తీసుకోవడానికి ఒక నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసి దాని మీద మనం డెసిషన్ తీసుకుంటాం. అండ్ దట్ వన్ ఆర్టికల్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ హెల్ప్ మీ టు టేక్ మై డెసిషన్. సో అంటే అల్లు శిరీష్ గారు వస్తారని నాకు తెలియదు. శ్రీధర్ సార్ చెప్పంగానే నాకు టక్మన్ ఫస్ట్ పాయింటర్ అక్కడికే వెళ్ళింది. సో ఈ జర్నీలో ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో, సినిమాని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నా పర్సనల్ ఈ ఫిల్మ్ జర్నీకి సంబంధించిన వాళ్ళే అవుతున్నారు యాదృచ్ఛికంగా, నాట్ యాజ్ అ ప్లాన్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దట్ హే ఈ సినిమా ఉంది, ఈ సినిమాకి గో వీళ్ళందరూ వస్తారు అనేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అది ద ఆర్టికల్ ఈజ్ ద ఎకనామిక్స్ అండ్ అపీల్ ఆఫ్ మేకింగ్ స్మాల్ బడ్జెట్ తెలుగు ఫిల్మ్స్. అది ఆర్టికల్. దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అవన్నీ నీట్గా ఆయన అనలైజ్ చేసి, హీ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్. సో ఐ వాజ్ ఇన్ ఆ. ఇంత చిన్న తనకి ఎంత బిజినెస్ అక్యుమెన్ ఉంటే తప్ప ఇలాంటి ఆర్టికల్ రాయడం చాలా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ. ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్నా కానీ మీరు అంతమందితో ఇంటరాక్ట్ అవుతే కానీ అంత ఇన్ఫర్మేషన్ రాదు. సో ఐ ఫెల్ట్ లైక్ దట్స్ అ గుడ్ పర్సనాలిటీ, రైట్? సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ కేమ్. ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ మీతో ఎలాంటి ఇంటరాక్షన్ జరిగిందండి అల్లు శిరీష్ గారితో? Firstly, we were starstruck for a few seconds when we saw it. But then, yeah, like he said, very humble, very sweet. He interacted with us and he watched both the trailers and he gave us a few pointers. So we felt happy that he actually invested his time in actually watching these trailers and giving us his opinion, spending so much time with us on stage. Yeah, so it's a very nice feeling. ఓకే. ఏమన్నా పర్సనల్ కాంప్లిమెంట్స్ ఏమన్నా ఇచ్చారా? పర్సనల్ కాంప్లిమెంట్స్ అంటే ట్రైలర్ చూసి ఇచ్చారు. ఆయన కమెంట్ కూడా చేశారు, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా ఫ్రీక్వెంట్గా రావాలి. ఈవెన్ ఫర్ జయంత్ హీ గేవ్ ఎ కాంప్లిమెంట్ టు గెట్ ది స్టోరీ అవుట్ దేర్ బిఫోర్ ఎవ్రీవన్. సో మాకు చాలా లెర్నింగ్స్ ఉన్నాయి, చిన్న ఇంటరాక్షన్ ఉన్నాయి, మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మోటివేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఇన్స్పిరేషన్ కూడా చాలా ఫిల్మ్ మేకర్స్కి, లైక్ విత్ జయంత్ ఆల్సో కమింగ్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్, మతలబ్ వాళ్ళకి ఏమున్నా కానీ పేపర్ పైన స్క్రిప్ట్ పెట్టి రాసుకునే ఫ్రీడమ్ ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ గుడ్. అంటే ఈ పోస్టర్లో ఉన్న ఈ ఫేసెస్ దాని మీనింగ్ ఏంటి జయంత్ గారు? సో అవి ఫేసెస్ అంటే మాస్క్లే కదా. సో ప్రతి హ్యూమన్ బీయింగ్ మన గురించి మనకి ఎంత తెలుసు అనేది పూర్తిగా తెలియదు ప్రతి ఒక్కరికి. ఎందుకు అనంటే ఎప్పుడన్నా మనం ఆలోచించినా కానీ బయటకు ఆలోచిస్తాం. ఆ అమ్మాయి బాగుంది, ఆ కారు బాగుంది, ఆ బిల్డింగ్ బాగుంది, వాడు నన్ను ఇట్లన్నాడు, ఇలానే ఆలోచిస్తాం. నేనేమనుకుంటున్నాను, అది కరెక్టా కాదా అనేది తక్కువ మంది, అంటే ఇన్వర్డ్గా ఆలోచించడం తక్కువ. అప్పుడు ఏం చేస్తుంది నేచర్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్స్లో నిన్ను ఫోర్స్ చేస్తుంది లోపలికి చూడడానికి. నువ్వేం చేయలేవు. అప్పుడు నీకు కొన్ని తెలుస్తాయి. ఈ లోపల నువ్వుని అంటే ఆ కాన్సెప్ట్ని చూపించడమే ఆ పోస్టర్లో ఉన్న మీనింగ్. అర్థమైందా? ఓకే. యా లిటిల్ కొద్దిగా యా. అండ్